In previous class we discuss about the topics. మనం ప్రీవియస్ క్లాస్లో ఏదైతే డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ గురించి నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రీవియస్ క్లాస్లో టాంజెంట్ లైన్ అంటే ఏంటి, అలాగే నార్మల్ లైన్ అంటే ఏంటి నేర్చుకుందాము. అలాగే ఇప్పుడు టాంజెంట్ లైన్కి స్లోప్ ఇస్తే కనుక, అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ హ్యావింగ్ స్లోప్ ఎమ్ అయితే కనుక మనం ఫార్ములా ఏమనుకున్నామంటే అక్కడ మనం y ఈజ్ ఈక్వల్ టు, అంటే సర్కిల్ ఈక్వేషన్ మనకి పాసింగ్ త్రూ హార్జిన్ అయితే కనుక, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ హార్జిన్ అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ స్లోప్ ఎమ్ అయితే కనుక మనకు దాని ఫార్ములా ఏం యూజ్ చేసామంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ హార్జిన్ అయితే, అంటే ద సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉండి, అంటే హ్యావింగ్ స్లోప్ ఎమ్ అయితే కనుక మనకి ఏ ఫామ్లో యూజ్ చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. ఆ ఫామ్లో యూజ్ చేసి మనం దానికి టాంజెంట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కుంటాము. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ, అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ పాసింగ్ త్రూ సర్కిల్ ఈక్వేషన్, అంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ గుండా పాస్ అయితే కనుక ఆ లైన్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ గుండా టాంజెంట్ లైన్ కనుక పాస్ అయితే కనుక, అండ్ హ్యావింగ్ స్లోప్ ఎమ్ అయితే కనుక మనం ఫార్ములా ఏం రాసుకున్నామంటే ఇక్కడ y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసాము. అంటే మనకి దీనికి టాంజెంట్ లైన్ కనుక్కోవడానికి, అలాగే హ్యావింగ్ స్లోప్ ఎమ్ అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. అయితే మనకు దానిలో సమ్స్లో ఏమేమి చూసామంటే టాంజెంట్ లైన్కి, అంటే సర్కిల్ మీద ఉన్న టాంజెంట్ లైన్కి ప్యారలల్గా లైన్ కనుక్కున్నాము. అలాగే సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ కనుక్కున్నాము. అలాగే మనకి సర్కిల్ యొక్క యాంగిల్ 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా అక్కడ స్లోప్ ఎమ్ ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి టాంజెంట్ లైన్ యొక్క కండిషన్స్. అయితే కనుక నెక్స్ట్ టాపిక్ మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ గురించి చెప్పుకున్నాము. లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే మనకి ది సర్కిల్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్, అంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ గుండా పాస్ అయితే కనుక, 2 డిస్టింక్ట్ పాయింట్స్ అంటే దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ పాయింట్ ఈజ్ బి అయితే కనుక, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఏబి అనేది కార్డ్ అవుతుంది. అయితే మనకి కార్డ్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే కనుక మనం ఫార్ములా ఏం యూజ్ చేసామంటే కనుక ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ సి అవుతుంది. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్ యొక్క డిస్టెన్స్ మనం డి అంటున్నాము. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనం రేడియస్ అన్నాము. అయితే మనకు కావాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ అన్నారు కాబట్టి లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఈ కార్డ్ యొక్క లెంత్, అంటే ఫార్ములా ఏమవుతుందంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అవుతుంది. అయితే మనకి సమ్ ఎలా ఉంటుందంటే ఫైండ్ ద ఈక్వేషన్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది సర్కిల్, అంటే సర్కిల్ యొక్క కార్డ్ కనుక్కోవాలి. అయితే హ్యావింగ్ లైన్, అంటే మనకి లైన్ ఇచ్చేస్తారు, ఇచ్చినప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలంటే కనుక మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. అయితే మనకి సర్కిల్ యొక్క ఆల్రెడీ మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనం సెంటరు రేడియస్ ఫైండ్ చేస్తాము. అలాగే మనకి అంటే రేడియస్ ఆల్రెడీ ఇక్కడ మనకు తెలుసు కాబట్టి సర్కిల్ నుంచి నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే డి కనుక్కోవాలి. మనకి డి కావాలి అంటే ఏం చేయాలంటే డి అనేది ఏమవుతుందంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ అంటే ఏమవుతుందంటే కండిషన్ ఇక్కడ దిస్ ఈజ్ సెంటర్, దిస్ ఈజ్ డిస్టెన్స్ డి అవుతుంది, దిస్ ఈజ్ లైన్. మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ అనుకోండి, సపోజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ అయితే కనుక డి అనేది ఏమవుతుందంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్, అండ్ ఆ ఫార్ములా అప్లై చేస్తాము. అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా యూజ్ చేసామంటే మోడ్లెస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆ ఫార్ములా అప్లై చేస్తాం. అక్కడ దాని నుంచి మనం ఏమంటామంటే ఇక్కడ డి వాల్యూ వస్తుంది. మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కనుక మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ టచెస్ ది సర్కిల్ అన్నాం. ఇంకో కండిషన్ షో దట్ ది లైన్ టచెస్ ది సర్కిల్ అన్నాం. అయితే మనకి టచెస్ ది సర్కిల్ అన్నప్పుడు కండిషన్ ఏమవుతుందంటే టచెస్ ది సర్కిల్ కాబట్టి ఇక్కడ సెంటర్ సి అవుతుంది. సర్కిల్ యొక్క లైన్ వచ్చేసి మనం సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాము. అయితే మనకి టచెస్ ది సర్కిల్ అయితే కనుక కండిషన్ ఏమవ్వాలంటే రేడియస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ డీకి ఈక్వల్ అవుతుంది. అంటే మనం రేడియస్ ఈక్వల్ టు డి, అంటే రేడియస్ వాల్యూను డి వాల్యూ రెండు సేమ్ అయితే కనుక మనం దాన్ని ఏమంటామంటే ది సర్కిల్ అనేది ఈ లైన్ని టచ్ చేస్తుంది అంటాము. మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. అయితే టుడే వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే
కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈరోజు మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే మనము ఇంకా పోలార్, అలాగే కాంజుగేట్ లైన్స్, అలాగే కాంజుగేట్ పాయింట్స్, ఆ టాపిక్స్, అలాగే ఆ టాపిక్స్ గురించి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడికి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఇఫ్ ద టాంజెన్స్ డ్రాన్ త్రూ ఎక్స్టర్నల్ పాయింట్, అయితే ఇక్కడ మనకి టాంజెన్స్ అనేవి ఎలా డ్రా అవ్వాలంటే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి డ్రా అవ్వాలి అంటున్నారు. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి, ఇక్కడ P ఆఫ్ x1, y1 అనే పాయింట్ దగ్గర నుంచి మనం టాంజెన్స్ని డ్రా చేసినట్లయితే కనుక టు ఏ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0, అంటే సర్కిల్ దగ్గర నుంచి, అంటే P అనేది ఏమవుతుందంటే సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి మనం సర్కిల్కి టాంజెన్స్ లైన్స్ డ్రా చేసినట్లయితే కనుక అవి ఎక్కడ టచ్ అవుతాయి అంటే టచెస్ ది సర్కిల్ అట్ పాయింట్స్, ఏ పాయింట్స్ దగ్గర టచ్ అవుతాయి అంటే అక్కడ A అండ్ B దగ్గర టచ్ అవ్వాలి. అయితే దెన్ ద సీకెంట్ లైన్, అంటే దెన్ సీకెంట్ AB ఈజ్ కాల్డ్, మనం ఏమంటున్నామంటే దాన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. మనం దీన్ని డయాగ్రమెటికల్గా చూసినట్లయితే కనుక ఇప్పుడు P అనేది ఏమవ్వాలంటే సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అవ్వాలి. అంటే దిస్ ఈజ్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0, సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కనుక ఇక్కడ P అనేది ఏమంటున్నామంటే సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అంటున్నాం కాబట్టి ఆ పాయింట్ మనం ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ కింద తీసుకున్నట్లయితే కనుక ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ x1, y1 అవుతుంది. అయితే మనం ఈ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టాంజెన్స్ డ్రా చేస్తున్నాము. దిస్ ఈజ్ 1 టాంజెంట్, అలాగే దిస్ ఈజ్ సెకండ్ టాంజెంట్. ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి మనము సర్కిల్కి 2 టాంజెన్స్ డ్రా చేస్తే కనుక అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఏ అంటున్నాము. అలాగే ఇక్కడ సర్కిల్ని ఇంకొక పాయింట్ అంటే టాంజెంట్ లైన్ మీట్ అయ్యే పాయింట్ మనం ఇక్కడ B అంటున్నాము. ఇప్పుడు 2 పాయింట్స్ దగ్గర మీట్ అయినాయి. అయితే దాని ద సీకెంట్ AB, అంటే ఈ ఏబీనే మనం ఏమంటున్నామంటే ఇక్కడ కాల్డ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏబీని మనం ఏమంటున్నామంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం అనమాట. ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. నెక్స్ట్ రిజల్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఈ లైన్ యొక్క కార్డ్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ది ఈక్వేషన్ టు ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ పాయింట్ P ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కండిషన్ ఏమవుతుందంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0. ది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ పాయింట్, అంటే మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ x1, y1 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక కండిషన్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా అప్లై చేస్తాము. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక నెక్స్ట్ నోట్ వచ్చేసి ఇఫ్ ద పాయింట్ P ఆఫ్ x1, y1 ఆన్ ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ద టాంజెంట్ itself కెన్ బి టేకెన్ యాజ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు మనకి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ఇక్కడ పాయింట్ అనేది ఇందాక మనకి ఎక్స్టర్నల్లీగా ఉంది. ఇక్కడ పాయింట్ అనేది ఎక్స్టర్నల్లీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి మనం ఇక్కడ ఏబీని ఏమన్నామంటే ఇందాక కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాము. ఏబీ అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ పాయింట్ P అనేది ఆన్ ద సర్కిల్, అంటే పాయింట్ అనేది ఇక్కడ సర్కిల్ మీద ఉన్నట్లయితే కనుక ఆ పాయింట్ అనేది సర్కిల్ మీద తీసుకున్నట్లయితే కనుక ద టాంజెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ, అంటే టాంజెంట్ మనకి దిస్ ఇస్ మనకి టాంజెంట్ లైన్ అంటే ఏంటంటే ఒక పాయింట్ ఉంటే చాలు కాబట్టి సర్కిల్ గుండా ఆ పాయింట్ మీద లైన్ డ్రా చేసినట్లయితే మనం దాన్ని ఏమంటున్నామంటే టాంజెంట్ లైన్ అంటున్నాము. ఆ టాంజెంట్ లైన్ అంటే ఇప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే ఇక్కడ టాంజెంట్ లైన్, అంటే P అనే పాయింట్ మనము ఆన్ ద సర్కిల్ మీద తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే టాంజెంట్ అవుతుంది. అంటే టాంజెంట్ ఈ సెల్ఫ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అదే ఇఫ్ ద పాయింట్ P ఆఫ్ x1, y1 ఇంటీరియర్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక దెన్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే పాయింట్ అనేది మనకి ఇంటీరియర్ ఆఫ్ ది పాయింట్ అయితే కనుక, అంటే సర్కిల్ లోపల తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అనేది అవ్వదు. ఇప్పుడు పాయింట్ అనేది ఎక్స్టర్నల్గా తీసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ పాయింట్ అయితే కనుక కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే పాయింట్ అనే కనుక ఇక్కడ మనకి సర్కిల్ మీద తీసుకున్నట్లయితే కనుక ఆ టాంజెంట్ ఏమవుతుందంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఆ టాంజెంట్ లైన్ మనం ఏమంటామంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్గా రిప్రజెంట్ చేస్తాము. అలాగే ద పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక మనకి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క రిజల్ట్స్. నెక్స్ట్ ఆ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక ఇక్కడ ఫైండ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2, 5 టు ది సర్కిల్. ఏ సర్కిల్ కంటే ఇక్కడ x² + y² - 5x + 4y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారంటే ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అలాగే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాయింట్ 2, 5 ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఫైండ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి, అంటే ఆ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు దీని డయాగ్రామ్గా చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ P అనే పాయింట్ 2, 5 అవుతుంది.
అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఏబి యొక్క లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏబి అవుతుంది. అయితే కనుక ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,5 అంటే ఈ పాయింట్ మనకి ఇక్కడ x1, y1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్లో ఏమేమి ఇచ్చారు రాసుకుందాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్, సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 5x + 4y - 2 = 0. దిస్ ఈజ్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్. అయితే మనకి ఇక్కడ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే x1, y1 = 2,5 ఇచ్చారు. అయితే దీనికి ది ఈక్వేషన్ టు ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s = 0 ఈజ్ s1 = 0. ఆల్రెడీ మనం ఇందాక డెఫినేషన్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ అంటే ఈ ఈక్వేషన్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s = 0 ఈజ్ ఏమవుతుందంటే కండిషను s1 = 0 అవుతుంది. s1 అంటే నోటేషన్ ఏంటంటే ఇక్కడ మనకి x(x1) + y(y1) + g ఆఫ్ x + x1 + f ఆఫ్ y + y1 + c = 0. ఇది s1కి నోటేషను. అయితే మనకి దీనిలో ఏం కనుక్కోవాలంటే జీ వాల్యూ కావాలి, అలాగే ఎఫ్ వాల్యూ కావాలి, అలాగే x1, y1 వాల్యూ కావాలి. x1, y1 వాల్యూ మనకి ఆల్రెడీ పాయింట్ ఇచ్చేసారు కాబట్టి 2,5 అనేది ఇక్కడ x1, y1 అవుతుంది. అయితే ఇక్కడ మనకి g, f వాల్యూస్ ఎలా వస్తాయంటే మనకి దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నట్లయితే కనుక, అంటే మన ఈ సర్కిల్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నట్లయితే కనుక మనకి సర్కిల్ యొక్క జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో ఇచ్చిన సర్కిల్ని కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g = వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -5 అవుతుంది. అలాగే 2f వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 4 అవుతుంది. అలాగే c ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన g, f వాల్యూస్ కాబట్టి దీని నుంచి మనం g వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -5/2 అవుతుంది. అలాగే f వాల్యూ వచ్చేటప్పటికి 4/2 అంటే వాల్యూ 2 అవుతుంది. c వాల్యూ -2 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ s1 = 0 ఆ నోటేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ x1 అంటున్నాము. x1 పాయింట్ ఇక్కడ 2 కాబట్టి 2x అవుతుంది. ప్లస్ y1 మీద ఉన్న పాయింట్ ఇక్కడ 5 కాబట్టి 5y అవుతుంది. ఇక్కడ g వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి -5/2 కాబట్టి -5/2 అవుతుంది. అంటే -5/2 ఇంటూ x + x1 అనం. x1 పాయింట్ ఇక్కడ 2 కాబట్టి x + 2 అవుతుంది మొత్తం వాల్యూ. ప్లస్ 2 ఇంటూ అంటే f వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 2 వచ్చింది. 2 ఇంటూ y + y1 అంటే y1 మీద ఉన్న పాయింట్ ఇక్కడ మనకి 5 కాబట్టి 5 అవుతుంది. అంటే 2 ఇంటూ y + 5 అవుతుంది. c వాల్యూ ఇక్కడ మనకి -2 కాబట్టి c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ c వాల్యూ -2 = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 2x + 5y -5/2 ఇంటూ x + 2 + 2 ఇంటూ y + 5 -2 = 0 కాబట్టి దీన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాము. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 2x + 5y మైనస్ ఈ -5ని ఈ లోపల వాల్యూతో మల్టిప్లై చేసినట్లయితే కనుక ఏమవుతుందంటే -5 ఇంటూ x -5x, అలా ఇక్కడ -5 ఇంటూ +2 అంటే -10 అవుతుంది. (2) ప్లస్ ఇప్పుడు 2ని లోపల మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ 2y + 10 -2 = 0. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం 2 తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 2 ఎల్సిఎం రాస్తే కనుక 2 2s ఇక్కడ 4x అవుతుంది. అలాగే ఇక్కడ 5 2s 10y అవుతుంది. ఇక్కడ 2/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎల్సిఎంలో అంటే ఎంత వస్తుందంటే న్యూమినేటర్ వాల్యూ -5x -10. ఇక్కడ డినామినేటర్లో వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 1 2 అవుతుంది. ఆ 2ని ఏం చేయాలంటే న్యూమినేటర్ వాల్యూతో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 4y అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికల్లా 10 - 2 కాబట్టి 10 - 2 అంటే ఎంత అవుతుందంటే 8 అవుతుంది. కాబట్టి 8 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 16 అవుతుంది. అంటే ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను +16 = 0. ఈ వాల్యూని మనకి డినామినేటర్ వాల్యూని మనం రైట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక ఈ వాల్యూ అనేది 0కి ఈక్వేట్ అవుతుంది. ఇప్పుడు మనం న్యూమినేటర్ వాల్యూని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి 4x - 5x ఏమవుతుందంటే ఇక్కడ -x అవుతుంది. అలాగే ఇక్కడ 10y + 10y + 4y అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ +14y అవుతుంది. అలాగే ఇక్కడ -10 + 16 -10 + 16 అంటే 16 - 10 కాబట్టి ఇక్కడ +6 అవుతుంది = 0 అవుతుంది. ఇక్కడ మొత్తంలో మనం మైనస్ కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ x - 14y
మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మన ఎస్ని మనం మల్టిప్లై రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే కనుక ఏమవుతుందంటే వాల్యూ మైనస్ వాల్యూ రైట్ సైడ్న 0 అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి వాల్యూ ఎక్స్ మైనస్ 14y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన కార్డు యొక్క ఈక్వేషన్ ఇదే కాబట్టి మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ అనేది ఎక్స్ మైనస్ 14y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి కావాల్సిన కార్డు లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. మనకు కనుక్కోవాల్సింది ఈ లైనే కాబట్టి దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా పోల్ అండ్ పోలార్ అంటే ఏంటంటే ఫస్ట్ లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ అండ్ పీ బీ ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్ అదర్ దెన్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ పోల్ అంటే ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే సర్కిల్ తీసుకున్నాము అండ్ పీబీ ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్. పి అనేది ఒక ప్లేన్ మీద పాయింట్ అనుకుంటే కనుక అదర్ దెన్ ది సెంటర్. అంటే ఇక్కడ మనకి పోల్ అనేది ఏమవుతుందంటే పోలార్ అనే లైన్ ఏమవుతుందంటే మనకి సర్కిల్ గుండా పాస్ అవ్వదన్నమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అదర్ దెన్ ది సెంటర్, అంటే సెంటర్ కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూ దగ్గరైనా మనకి పాస్ అవ్వచ్చు. అది అదర్ దెన్ ది సెంటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఎనీ లైన్ డ్రాన్ త్రూ ది పాయింట్, అంటే మనం పీ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసినట్లయితే కనుక మీట్స్ ద సర్కిల్ ఇన్ 2 పాయింట్స్, అంటే 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. ఆ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ క్యూ అండ్ ఆర్. Then the points of intersection of the tangents drawn at Q and R lie on a line is called, మనం ఏమంటున్నామంటే దాన్ని పోలార్ ఆఫ్ P అంటున్నాము. అండ్ P ఈజ్ కాల్డ్ ఏమంటున్నామంటే పోల్ ఆఫ్ ది పోలార్. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రమెటికల్గా చూసినట్లయితే కనుక పోల్ అండ్ పోలార్లో లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ అంటున్నాం. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక సర్కిల్ తీసుకున్నాం. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్ అండ్ పీబీఏ పాయింట్ ఇన్ ద ప్లేన్, అంటే దిస్ ఈజ్ ప్లేన్ కాబట్టి పీ అనే పాయింట్ తీసుకున్నాం ఇక్కడ ప్లేన్ మీద. పీ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద ప్లేన్ అదర్ దాన్ ది సెంటర్ అన్నారు. అదర్ దాన్ ది సెంటర్ అంటే ఎస్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఎనీ లైన్ డ్రాన్ త్రూ ది పాయింట్, అంటే మనం పీ దగ్గర నుంచి ఒక లైన్ మనం డ్రా చేసినట్లయితే కనుక సర్కిల్కి పీ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాము. దిస్ ఈజ్ సీకెంట్ లైన్ అవుతుంది. అలాగే సెకండ్ లైన్ డ్రాన్ త్రూ ది పాయింట్ పీ మీట్స్ ద సర్కిల్ ఇన్ 2 పాయింట్స్, అంటే ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఈ లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. ఆ 2 పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనం ఈ పాయింట్ మనం క్యూ అనుకున్నాము, అలాగే ఈ పాయింట్ మనము ఇక్కడ ఆర్ అనుకుందాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెన్స్, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెన్స్ అంటే మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీన్స్ మనం ఇక్కడ పీ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసాం కాబట్టి ఆ లైన్ మీద ఉన్న పాయింట్ అలాగే సర్కిల్ మీద ఉన్న పాయింట్, అంటే సీకెంట్ లైన్ మీద పాయింట్ అలాగే ఈ సర్కిల్ మీద పాయింట్ రెండు కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతాయి అన్నమాట. అయితే సపోజ్ ఇక్కడ పీ దగ్గర నుంచి మనం ఒక సీకెంట్ లైన్ తీసుకున్నాము, అలాగే ఇంకో లైన్ తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు పీ దగ్గర నుంచి ఇంకొక సీకెంట్ లైన్ తీసుకున్నాము, అలాగే పీ దగ్గర నుంచి ఇంకొక సీకెంట్ లైన్ తీసుకున్నాము, అలాగే పీ దగ్గర నుంచి ఇంకొక సీకెంట్ లైన్ డ్రా చేసాము. డ్రా చేస్తే కనుక ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ పాయింట్ మనం ఇక్కడ Q1 R1 అనుకున్నాము, అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ మనం Q2 R2 అనుకున్నాము, అలాగే ఇంకో పాయింట్ని ఇక్కడ మనం Q3 R3 అనుకున్నాము. ఇట్లా మనం సీకెంట్ లైన్స్ ఎన్నైనా డ్రా చేయొచ్చు. అయితే కనుక అవి సెంటర్ గుండా అయితే కనుక మనకి పాస్ అవ్వకూడదు. రిమైనింగ్ ఏ వాల్యూ అంటే రిమైనింగ్ ప్లేస్ ఎక్కడైనా పాస్ అవ్వచ్చు కానీ సెంటర్ గుండి పాస్ అవ్వకూడదు ఇక్కడ ఈ సీకెంట్ లైన్స్ అనేవి. అలాగే ఇంకొక లైన్ తీసుకున్నాము. అయితే ఇవన్నీ కూడా లైన్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి సర్కిల్ మీద. అంటే మనకి ఇక్కడ సీకెంట్ లైన్ మీద ఒక పాయింట్ అలాగే సర్కిల్ మీద ఒక పాయింట్ కాబట్టి దీన్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాము. అలాగే ఇక్కడ మనకి సీకెంట్ మీద ఒక పాయింట్ అలాగే ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ కాబట్టి దీన్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాము. అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పాయింట్స్ దగ్గర నుంచి ఇక్కడ మనకు రాసిన డెఫినేషన్ అదే రాస్తాం. ఇఫ్ ఎనీ లైన్ డ్రాన్ టు ద పాయింట్ మీట్స్ ద సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ Q and R, then the point of intersection of tangents అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీన్స్ ఇప్పుడు Q దగ్గర నుంచి మనం ఒక సర్కిల్ ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాము, అలాగే ఇక్కడ R పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ నుంచి ఇంకో టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఇంకొక సీకెంట్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఫామ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేద్దాం ఇక్కడ నుంచి. మళ్ళీ అలాగే ఇక్కడ R1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ని ఈ R1 దగ్గర నుంచి ఇంకొక సీకెంట్ లైన్ టాంజెంట్ లైన్ డ్రా చేద్దాము. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ సీకెంట్ లైన్ జాయిన్ చేసినప్పుడు మళ్ళీ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ దీని నుంచి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాము. అలాగే ఇక్కడ మనకి పీ అనే పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్ R2 దగ్గర నుంచి ఇక్కడ జాయిన్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఇంకొక టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాను. అయితే కనుక ఈ లైన్స్ అన్ని డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 2 టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది కాబట్టి ఇది ఒక పాయింట్ అవుతుంది. అలాగే సీకెంట్ లైన్ దగ్గర జాయిన్ అయిన 2 పాయింట్స్ అంటే సర్కిల్కి సీకెంట్కి
జాయిన్ అయిన పాయింట్స్ దగ్గర నుంచి మనం టాంజెన్స్ లైన్ డ్రా చేసాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్ ఇది ఒక పాయింట్ అవుతుంది. అంటే టూ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ పాయింట్ అవుతుంది. అలాగే సెకండ్ లైన్ దగ్గర నుంచి మనం డ్రా చేసిన టాంజెన్స్ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది అవుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ టాంజెంట్స్ ఇది అవుతుంది. అయితే కనుక ఇవన్నీ ఏమవుతాయంటే ఇక్కడ మనకి ఒక పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే కనుక ఈ లైన్ మొత్తాన్ని పాయింట్స్ని కనుక జాయిన్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ దిస్ ఈజ్ సెంటర్, ఇది జాయిన్ చేస్తే కనుక అంటే ఈ పాయింట్స్ అన్నిటి మనం జాయిన్ చేస్తే అంటే పీనికి ప్లేన్ మీద పాయింట్ అనేది మనం ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ అని తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ సెకండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది జాయిన్ చేసే పాయింట్స్ మనం జాయిన్ చేసినట్లయితే కనుక మనం దాన్ని ఏమంటామంటే పోలార్ ఆఫ్ పి అంటాం. ఇప్పుడు మీ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే కనుక దీన్ని ఏమంటామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పి అంటాము, దీన్ని పోలార్ ఆఫ్ పి. అయితే దీన్ని ఏమంటామంటే ఇక్కడ పాయింట్ని ఏమంటామంటే పోల్ ఆఫ్ ది పోలార్. ఈ పీని ఏమంటున్నామంటే ఇక్కడ పోల్ అంటున్నాం. దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ పి అంటే పోలార్ లైన్ మీద ఉన్న పాయింట్ పి కాబట్టి ఇక్కడ దీని ఏమంటామంటే పాయింట్ని పోల్ అంటాం. అంటే పి దగ్గర నుంచి డ్రా చేసిన సీకెంట్ లైన్స్ యొక్క లైన్ ఇది లైన్ కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పి అంటున్నాము. ఈ పీని ఏమంటున్నామంటే పోల్ అంటున్నాము. మనకి డెఫినేషన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ S = 0 be a circle and P be any point in the plane other than the center S = 0 if any line drawn through the point P to the circle 2 points Q and R, then the point of intersection of the tangents drawn at Q and R on a line called మనం ఏమంటున్నామంటే ఆ లైన్ని పోలార్ ఆఫ్ పి అంటున్నాము. అండ్ పి ఈజ్ కాల్డ్ ది పోల్ ఆఫ్ ది పోలార్. అంటే ఇక్కడ పీని ఏమంటున్నామంటే మనం ఇక్కడ పోల్ ఆఫ్ ది పోలార్ అంటే పోలార్ లైన్ అంటే మనం పీ పాయింట్ దగ్గర నుంచి సీకెంట్ లైన్ డ్రా చేసాము. ఆ సీకెంట్ లైన్ ద్వారా వచ్చిన లైన్ మనం ఇక్కడ ఏమంటున్నామంటే పోలార్ ఆఫ్ పి అంటున్నాము. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ పోల్ ఇక్కడ పీని ఏమంటున్నామంటే ఇక్కడ మనం పోల్ అంటున్నాము. నెక్స్ట్ రిజల్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్ ఆఫ్ ఎ పాయింట్ పి ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి S1 = 0. అంటే మనకి ఇందాక ఇక్కడ మనం పోలార్ లైన్ తీసుకున్నాం కాబట్టి ఆ పోలార్ లైన్ యొక్క ఈ కండిషన్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏమవుతుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్ ఆఫ్ ఎ పాయింట్ దిస్ ఈజ్ పి పాయింట్ అనేది ఇక్కడ మేము అనుకున్నాం ఇందాక పోల్ అవుతుంది. ఇదేమవుతుందంటే ఈ లైన్ పోలార్ ఆఫ్ పి అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సమ్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ పి అంటే పోలార్ ఆఫ్ ఎ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 ఈజ్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి S1 = 0 అవుతుంది. అలాగే ది పోల్ ఆఫ్ ఎ లైన్ అంటే LX + MY + N = 0 అంటే ది పోల్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ హారిజన్ అయితే కనుక దానికి పోల్ యొక్క లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ పోల్ ఆఫ్ ఎ పాయింట్ అంటే ఈ పాయింట్ కనుక్కోవాలంటే మనకి ఫామ్ ఏమవుతుందంటే ఇక్కడ -LR² -MR² అంటే ది పోల్ ఆఫ్ ఏ లైన్ మీన్స్ దిస్ లైనే కాబట్టి ఇక్కడ పోలార్ కాబట్టి ఇది అంటే పోలార్ మీద ఉన్న పాయింట్ పోల్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుతుందంటే అంటే ఇప్పుడు పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసిన లైన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ మనం పోలార్ ఆఫ్ పి అంటున్నాము. అయితే ది పోల్ ఆఫ్ ఏ లైన్ మీన్స్ ఇక్కడ పోలార్ లైన్ ఇది విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 అయితే కనుక ఆ ఫామ్ అవుతుందంటే ఇక్కడ -LR² -MR² అంటే ఇక్కడ మనకి పోలార్ ఆఫ్ ఏ పాయింట్ పి ఇచ్చినప్పుడు ఈ పోల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ -LR² -MR² అవుతుంది. అలాగే ది పోల్ ఆఫ్ ఏ లైన్ LX + MY + N = 0 ది పోల్ ఆఫ్ ఏ లైన్ మీన్స్ పోలార్ లైన్ కాబట్టి ఇక్కడ LX + MY + N = 0 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అంటే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ అనేది నాట్ పాసింగ్ త్రూ హారిజన్ కాబట్టి అప్పుడు సెంటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్ ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి ఫార్ములా పోల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ -G + LR² LG + MF - N -F + MR² LG + MF - N అవుతుంది. ఇదేంటంటే పైకి సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ హారిజన్ అయినప్పుడు పోల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -LR² -MR² అలాగే పోల్ ఆఫ్ ది లైన్ LX + MY + N = 0 దిస్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పోల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -G + LR² LG + MF - N -F MR² LG + MF - N అవుతుంది. అయితే ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. Find the polar of a point with respect to the circle.
ఫైండ్ ద పోలార్ ఆఫ్ ఏ పాయింట్. మనకి పాయింట్ ఇచ్చేసారు ఇక్కడ. ఎంత ఇచ్చారంటే అంటే పోలార్ మీద పాయింట్ ఇచ్చారంటే కనుక మనకి పోల్ ఇచ్చేసారు కాబట్టి 3, -1 ఇచ్చారు ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్, ఆ సర్కిల్ ఏంటంటే ఇక్కడ 2x² + 2y² = 11 ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ పోలార్ కనుక్కోవాలి. అంటే మనకు కనుక్కోవాల్సింది ఇక్కడ ఈ పోలార్ లైన్ కనుక్కో. మనకి ఇక్కడ పోల్ అనేది ఇచ్చారు కాబట్టి అంతా 3, -1 ఇచ్చారు పాయింట్. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ పోలార్ ఈ లైన్ కనుక్కోవాలి. విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s = 0. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్, సొల్యూషన్లో ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ మనకి 2x² + 2y² = 11. ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పాసింగ్ త్రూ హారిజిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి g, f అనేవి వాల్యూస్ మనకి ఇక్కడ జీరోస్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని మనం జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసుకున్నట్లయితే కనుక మనకి జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉండాలంటే ఇక్కడ మనకి x² + y² = r² ఫామ్లో ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని 2తో డివైడ్ చేద్దాం బోత్ సైడ్స్. ఇప్పుడు మనం దీన్ని బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసినట్లయితే కనుక ఇక్కడ x² + y² ఏమవుతుందంటే ఇక్కడ 11/2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి గివెన్ పాయింట్, ఆ పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 3, -1 ఇచ్చారు. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది s = 0 ఈజ్, కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి s1 = 0 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s = 0 ఈజ్ s1 = 0. కాబట్టి s1 నోటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ x(x1) + y(y1) కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇక్కడ +11/2 అంటే -11/2 = 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి ఈ నోటేషన్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x1, y1 వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ x1 వాల్యూ 3 అవుతుంది. అలాగే y1 వాల్యూ వచ్చేసి ఇక్కడ -1 అవుతుంది. ఇప్పుడు మన ఈ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తుంటే 3 × x1 అంటే 3 అవుతుంది. అలాగే ఇక్కడ y1 అంటే -1 కాబట్టి -y అవుతుంది. -11/2 = 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 3x - y -11/2 అంటే ఇక్కడ 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి 6x - 2y -11 = 0 అవుతుంది. ఈ 2ని మన రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే కనుక వాల్యూ ఇంటూ అయితే 0 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 6x - 2y -11 = 0. ఇదేమవుతుందంటే మనకి ఇక్కడ పోలార్ ఆఫ్ లైన్ అవుతుంది. మనకి ఇక్కడ పోల్ ఇచ్చారు. అయితే మనకు అనుకుంది ఏంటంటే ఇక్కడ పోలార్ ఆఫ్ లైన్ కనుక్కున్నాం. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s అయితే కనుక మనకి ఆ పోలార్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ 6x - 2y -11 = 0. నెక్స్ట్ ప్రాబ్లం. Find the polar of a line ax + by + c = 0 with respect to the circle x² + y² = r². అంటే ఫైండ్ ది పోల్ అంటున్నాం. అంటే మనకు కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ మనకి పోల్ కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ కనుక్కోవాలి ఇక్కడ మనకి. అయితే కనుక ఇక్కడ మనకి పోలార్ లైన్ ఇచ్చేసారు. అంతే అక్కడ ax + by + c = 0 ఇచ్చారు. విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² అంటే మనకి ఇక్కడ సర్కిల్ అనేది పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుంది మనకి హారిజిన్ గుండా పాస్ అవుతుంది సర్కిల్ అనేది. అంటే g, f వాల్యూస్ ఏమవుతాయంటే ఇక్కడ మనకి 0 అవుతుంది. అంటే x² + y² అనేది సర్కిల్ పాసింగ్ త్రూ హారిజిన్ సర్కిల్ ఇది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఫైండ్ ద పోల్ అంటే మనకు అనుకోవాల్సింది పోల్ అనే పాయింట్ కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఏంటి అక్కడ మనకి పోలార్ లైన్ ఇచ్చారు. అయితే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే అక్కడ x² + y² = r² అవుతుంది. అయితే మనకి లైన్ ఈక్వేషన్ ఈజ్ ఆ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ax + by + c = 0 ఇచ్చారు. అయితే అది కనుక దీనికి పోల్ ఆఫ్ ఏ లైన్ lx + my + n = 0 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s = 0 అయితే కనుక ది పోల్ ఆఫ్ ఏ లైన్ lx + my + n = 0 అయితే కనుక విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s = 0 అయితే కనుక మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే -lr²/n -mr²/n అవుతుంది. ఇక్కడ -lr²/n -mr²/n అంటే ఇక్కడ మనం ఈ లైన్ నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే కనుక l = a అవుతుంది, m = b అవుతుంది, n = c అవుతుంది. అయితే మనకి ఇక్కడ l వాల్యూ ఏమవుతుందంటే a అవుతుంది. అలాగే ఇక్కడ m వాల్యూ ఏమవుతుందంటే b అవుతుంది బై n అంటే ఇక్కడ మనకి c అవుతుంది. మన ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి పాయింట్ ఎంత వస్తుందంటే -ar²/n -br²/n. మనకి కావాల్సిన పోల్ ఆఫ్ ఈ పాయింట్ ఎంత వచ్చిందంటే -ar²/c -br²/c అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ది పోల్ ఆఫ్ x + y + 2 = 0 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² - 4x
ప్లస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే పోల్ కనుక్కోవాలి. అయితే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి x² + y² మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ ఈ సర్కిల్ యొక్క g, fలో కంపేర్ చేసినట్లయితే మనం జనరల్ సర్కిల్ ఈక్వేషన్లో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -4 అవుతుంది, 2f ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ వాల్యూ -2 అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది. అయితే g, f వాల్యూస్ తెలిసినప్పుడు మనకి రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం తెలుసు అంటే g² + f² - c తెలుసు. మనకి ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ g వాల్యూ వచ్చేసి 4 అవుతుంది, అలాగే f వాల్యూ వచ్చేటప్పటికల్లా 9 అవుతుంది, c వాల్యూ -12 కాబట్టి ఇక్కడ +12 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అక్కడ √25 అంటే ఎంత అవుతుంది అంటే వాల్యూ ఇక్కడ 5 అవుతుంది. కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. గివెన్ లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x + y + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే ది పోల్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మనకి ఏం తెలుసు అంటే ఫార్ములా ఇక్కడ -g + lr² lg + mf - n, -f + mr² lg + mf - n అవుతుంది. ఇక్కడ మనకి -g అన్నప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -g కాబట్టి -(-) +2 అవుతుంది, ప్లస్ lr² అంటే ఇక్కడ l వాల్యూ వచ్చేటప్పటికి మనకి లైన్లో 1 అవుతుంది కాబట్టి ఇక్కడ మన దీన్ని lx + my + n = 0తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ l వాల్యూ 1 అవుతుంది, m వాల్యూ 1 అవుతుంది, n వాల్యూ 2 అవుతుంది. అయితే కనుక ఇక్కడ మనకి lr² అంటే l వాల్యూ ఇక్కడ 1, l = 1, m = 1, n = 2. అంటే మన ఆ లైన్ని lx + my ప్లస్ n = 0తో కంపేర్ చేస్తే కనుక l = 1, m = 1, n = 2 అవుతుంది. ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ -g అంటే ఎంత అవుతుందంటే వాల్యూ +2 అవుతుంది, ప్లస్ lr² అంటున్నాము. l అంటే వాల్యూ ఇక్కడ 1 ఇంటూ r² అంటే రేడియస్ 5, అక్కడ r = 5 కాబట్టి 5² అంటే 5² అవుతుంది ఇక్కడ, బై lg అంటున్నాము. l అంటే వాల్యూ ఇక్కడ మనకి 1 ఇంటూ g వాల్యూ వచ్చేసి ఇక్కడ -2 కాబట్టి -2 ప్లస్ m వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ 1 అవుతుంది, అలాగే f వాల్యూ ఇక్కడ 3 అవుతుంది కాబట్టి +3 అవుతుంది, n వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 2 అవుతుంది అంటే -2 అవుతుంది, -f అంటున్నాము. -f అంటే f వాల్యూ ఇక్కడ 3 కాబట్టి -f అంటే -3 అవుతుంది, ప్లస్ m వాల్యూ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 1 అవుతుంది, r² అంటే r వాల్యూ ఇక్కడ 5² అవుతుంది, r అంటే ఇక్కడ 5 కాబట్టి 5² అవుతుంది, బై lg అంటున్నాము. l వాల్యూ ఇక్కడ 1, g అంటే ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా -2 కాబట్టి -2 అవుతుంది, అలాగే mf అంటున్నాము. m అంటే ఇక్కడ వాల్యూ 1, అలాగే f వచ్చేటప్పటికల్లా వాల్యూ మనకి ఇక్కడ 3 కాబట్టి +3 అవుతుంది, -n, n అంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 2 + 5² అంటే ఇక్కడ 25 అవుతుంది, 25 బై ఇక్కడ -2 అంటే -4 అవుతుంది, -4 + 3, -3 ప్లస్ 5² అంటే 25, ఇక్కడ -2 ఎంత అవుతుందంటే -4 + 3, ఇక్కడ 2 + 25 బై -1, -3 ప్లస్ 25 బై -1 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 2 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 2 - 25, -3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -25 అవుతుంది, అంటే 2 - 25 అంటే -23 అవుతుంది, అలాగే ఇక్కడ -25 - 3 అంటే -28 అవుతుంది. ఇప్పుడు ఇది అవుతుందంటే పోల్ ఆఫ్ ఏ లైన్ అంటే పోల్ ఆఫ్ ఏ లైన్ ఎంత అవుతుందంటే పోల్ ఇక్కడ -23, -28 అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది ఇక్కడ ఫైండ్ ది పోల్ కాబట్టి పోల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -23, -28 అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికల్లా కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ P and Q are said to be conjugate points with respect to the circle S = 0 if Q lies on the polar of P and P lies on the polar of Q. ఇందాక మనకి పోల్ అండ్ పోలార్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనం పోల్ అంటే P అనేది ప్లేన్ మీద ఒక పాయింట్ అనుకుంటే కనుక మనం ఇక్కడ P అనేది ప్లేన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాము, ఆ పాయింట్ దగ్గర నుంచి మనం సీకెంట్ లైన్స్ డ్రా చేసాం కదా ఇందాక మనం, ఆ సీకెంట్ లైన్స్ డ్రా చేసినప్పుడు అవి రెండు కూడా 2 పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అయినాయి.
పి అనే పాయింట్, దిస్ ఈజ్ సర్కిల్, పి అనే పాయింట్ తీసుకున్నాం ఇక్కడ మనము ప్లేన్ మీద. ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ లైన్స్ డ్రా చేసాము. ఇక్కడ ఆ లైన్స్ అనేవి సర్కిల్ మీద 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. మనం దానికి ఇందాక మనం పీక్యూ అనుకున్నాము ఆ పాయింట్ని, లేదా ఆర్ఎస్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ పీక్యూ తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ సెకండ్ లైన్ నుంచి డ్రా చేసినప్పుడు అయితే కనుక అంటే సర్కిల్ మీద ఉన్న పాయింట్కి అలాగే ఈ లైన్ మీద దగ్గర నుంచి పాయింట్ మనం ఒక టాంజెంట్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక ఇక్కడ మనం ఈ పీ దగ్గర నుంచి ఒక టాంజెంట్ లైన్, అంటే దిస్ ఇది క్యూ కాబట్టి క్యూ దగ్గర నుంచి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేసాము. అలాగే ఆర్ దగ్గర నుంచి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేసాము. అలాగే సెకండ్ లైన్ మీద నుంచి పాయింట్ దగ్గర నుంచి ఇంకొక టాంజెంట్ లైన్ డ్రా చేసాము. అలా డ్రా చేసినప్పుడు ఏమైందంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ని మనం ఏమన్నామంటే ఇందాక పోలార్ ఆఫ్ పి అన్నాము. పోలార్ ఆఫ్ పి అన్నాము. అయితే ఇక్కడ మనం పి దగ్గర నుంచి డ్రా చేసిన సెకండ్ లైన్ దగ్గర నుంచి ఫామ్ అయిన లైన్ మనం పోలార్ ఆఫ్ పి అంటున్నాము. అది సపోజ్ ఇక్కడ మనము ఈ పోలార్ ఆఫ్ పి మీద, అంటే పోలార్ ఆఫ్ లైన్ మీద ఇంకొక పాయింట్ క్యూ అనే పాయింట్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇక్కడ క్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పోలార్ మీద పాయింట్. అయితే క్యూ దగ్గర నుంచి మనం ఒక సెకండ్ లైన్స్ మనం డ్రా చేసినట్లయితే కనుక క్యూ అనే పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ మీదకి ఇంకో సెకండ్ లైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు డ్రా చేసినప్పుడు ఏమవుతాయి అంటే మళ్ళీ ఇవి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అలాగే ఈ లైన్ కూడా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. ఆ 2 పాయింట్స్ దగ్గర నుంచి ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. టాంజెంట్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ దిస్ ఒక టాంజెంట్ లైన్, అలాగే ఇక్కడ ఒక టాంజెంట్ లైన్ అవుతుంది. అలాగే మళ్ళీ క్యూ దగ్గర నుంచి ఇంకొక సెకండ్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక సెకండ్ లైన్ డ్రా చేస్తున్నాను సర్కిల్ మీదకి. అలాగే క్యూ దగ్గర నుంచి ఇంకొక సెకండ్ లైన్ డ్రా చేస్తున్నాను. అయితే కనుక అప్పుడు సెకండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్, అంటే ఇందాక మనకి ఇక్కడ పి అనే పాయింట్ ఇక్కడ మనకి దీని మీద ఉంది కాబట్టి అంటే పాయింట్కి పి అనేది ఇక్కడ అవుతుంది. అయితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మనం క్యూ దగ్గర నుంచి సెకండ్ లైన్స్ డ్రా చేసినప్పుడు సర్కిల్ మీదకి ఆ పాయింట్స్ దగ్గర నుంచి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని టాంజెంట్స్ డ్రా చేస్తే కనుక మనకి ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తున్నాం ఇక్కడ లైన్. ఆ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ పోలార్ ఆఫ్ క్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్యూ అనే పాయింట్ దగ్గర నుంచి సీకెంట్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఆ సీకెంట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గురించి మనం టాంజెంట్ లైన్స్ డ్రా చేసినట్లయితే కనుక ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్స్ గుండా మనం ఒక లైన్ డ్రా చేసినట్లయితే కనుక మనం దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ క్యూదే అంటున్నాము. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర నుంచి సీకెంట్ లైన్స్ డ్రా చేసినప్పుడు మనకి పోలార్ ఆఫ్ క్యూ అనే లైన్ ఫామ్ అవుతుంది. అలాగే మనం క్యూ దగ్గర నుంచి అంటే ఈ క్యూ అనేది మనకి దేని మీద ఉందంటే ఇక్కడ మనకి పోలార్ ఆఫ్ లైన్ పి మీద ఉంది కాబట్టి ఈ క్యూ దగ్గర నుంచి మనం సీకెంట్ లైన్స్ని డ్రా చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అంటే మనం ఆ లైన్స్ని డ్రా చేసినప్పుడు సెకండ్ లైన్స్ యొక్క పాయింట్స్ని మనం జాయిన్ చేసి అంటే ఆ పాయింట్స్ దగ్గర నుంచి మనం టాంజెంట్ లైన్స్ని డ్రా చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్స్ లైన్ మీద పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే కనుక ఆ జాయిన్ చేసే లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ క్యూ అంటున్నాం. ఇక్కడ మనం దీనిలో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంజుగేట్ పాయింట్స్ అంటే ద 2 పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ సెడ్ టు బి, అంటే పి అనే పాయింట్ని మనము క్యూ అనే పాయింట్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనం కాంజుగేట్ పాయింట్స్ అంటున్నాం. ఇక్కడ పి అనేది మనకి ఇక్కడ పాయింట్, అలాగే క్యూ అనేది ఇంకొక పాయింట్. ఈ పాయింట్ మన ఇక్కడ x1, y1, అలాగే ఇక్కడ క్యూ అనేది x2, y2. అంటే ఈ పోలార్ ఆఫ్ లైన్కి పి అనేది ఒక పోల్ అవుతుంది. అలాగే ఈ పోలార్ ఆఫ్ క్యూకి క్యూ అనేది ఇంకొక పోల్ అవుతుంది. ఈ పాయింట్ మనం ఇక్కడ x2, y2 తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనకి 2 పాయింట్స్ పి అండ్ క్యూ are said to be conjugate points with respect to the circle S is equal to 0 if the Q lies on the polar of P. ఇప్పుడు మన దీనిలో డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి Q అనే పాయింట్ దేని మీద ఉందంటే ఇక్కడ మనకి పోలార్ ఆఫ్ P మీద ఉంది. అలాగే P లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ Q అంటున్నాము. అంటే P అనేది పాయింట్ మనకి దేని మీద ఉందంటే ఇక్కడ పోలార్ ఆఫ్ Q అనే లైన్ మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ Pని Qని ఏమంటున్నామంటే ఇక్కడ మనం కాంజుగేట్ పాయింట్స్ అంటున్నాము. అలాగే ఇక్కడ మనం ఉన్న పోలార్ ఆఫ్ Qని అలాగే పోలార్ ఆఫ్ Qని మనం ఏమంటున్నామంటే ఇక్కడ కాంజుగేట్ లైన్స్ అంటాము. నెక్స్ట్ టాపిక్ అదే మనకి కాంజుగేట్ లైన్స్. ఇక్కడ PQ అనేవి ఏమవుతాయంటే కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి. అలాగే ఈ పోలార్ ఆఫ్ P అలాగే ఈ పోలార్ ఆఫ్ Q అనేవి రెండు కూడా ఏమవుతాయంటే మనకి కాంజుగేట్ లైన్స్ అంటాము. ఇప్పుడు మన డెఫినేషన్ అదే రాసుకున్నాము ఇక్కడ. అయితే దానికి రిజల్ట్గా ఏమవుతుందంటే ది కండిషన్ దట్ ది 2 పాయింట్స్ P ఆఫ్ x1, y1 అండ్ Q ఆఫ్ x2, y2 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అయితే కనుక దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ S12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటాము. అంటే కనుక సర్కిల్ ఇక్కడ S1 అంటే ఫస్ట్ పాయింట్ మనం దాని మీద పెట్టినట్టుగా మన జనరల్ సర్కిల్గా ఈక్వేషన్ ఏం తెలుసు అంటే మనకి
x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మన సర్కిల్గా జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. అయితే మనకు దీన్ని xx1 ప్లస్ yy ప్లస్ g ఆఫ్ x ప్లస్ x కింద రాసుకుంటే ప్లస్ f ఆఫ్ y ప్లస్ y ప్లస్ c కింద రాసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అనేది సర్కిల్ మీద తీసుకున్నట్లయితే కనుక అంటే x1 y1 x1 అవుతుంది. అలాగే సెకండ్ పోలార్ లైన్ మీద పాయింట్ q ఆఫ్ x2 y2 కాబట్టి దాన్ని మనం సెకండ్ దాని మీద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ y2 x1 x2 y1 y2 అవుతుంది. అప్పుడు దిస్ ఈజ్ నోటేషన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ s12 అవుతుంది నోటేషన్. అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c అయితే కనుక మనకి నోటేషన్ ఏం చేస్తుంటే అది s12 అవుతుంది. అంటే s12 అనేది ఏమవుతుంది మనకి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది దేనికంటే కండిషను 2 కాంజుగేట్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి అవి కాంజుగేట్ పాయింట్స్ అవునా కాదో తెలుసుకోవడానికి మనకి ఈ కండిషన్ యూజ్ చేస్తాము. అంటే షో దట్ ది పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అంటే కనుక మనం ఏ నోటేషన్ యూజ్ చేస్తామంటే ఇక్కడ s12 ఈక్వల్ టు 0 అనే ఫార్ములా యూజ్ చేస్తాము. దీన్ని మనం ప్రాబ్లమెటికల్గా చూసినట్టయితే కనుక నెక్స్ట్ ఇక్కడ కాంజుగేట్ లైన్స్ ఇందాక ఆల్రెడీ నేను కాంజుగేట్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఒకసారి మళ్ళీ దీన్ని చూద్దాం. ఇక్కడ ఇఫ్ p అండ్ q ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అయితే కనుక ఇప్పుడు p q అనేవి ఇక్కడ ఏమనుకున్నాం ఇందాక మనం కాంజుగేట్ పాయింట్స్ అనుకున్నాము. విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s ఈక్వల్ టు 0 అయితే కనుక దెన్ ద పోలార్ ఆఫ్ p అంటే ఈ లైన్ అంటే p దగ్గర నుంచి సెకండ్ లైన్ డ్రా చేసిన లైన్ మీద ఉండేది పోలార్ ఆఫ్ p అవుతుంది. అలాగే q ఆర్ కాల్డ్ ది కాంజుగేట్ లైన్స్ అంటే p and polar of p and q are called the conjugate lines with respect to the circle. అంటే మనం దీన్ని polar of p ని అలాగే polar of q ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ కాంజుగేట్ లైన్స్ అంటున్నాము విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రిజల్ట్ ఏంటంటే ఇప్పటికి 2 కాంజుగేట్ లైన్స్ ఇచ్చినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ సర్కిల్ అంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంటే కనుక మనకి కాంజుగేట్ లైన్స్ ఇస్తే కనుక అంటే l1x ప్లస్ m1y ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ r స్క్వేర్ ఇంటూ l1 l2 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు l1g ప్లస్ m1f మైనస్ n1 ఇంటూ l2g ప్లస్ m2f మైనస్ n2 అవుతుంది. అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఆ సర్కిల్ ఈక్వేషన్ గుండా పాసే కాంజుగేట్ లైన్స్ ఇస్తే కనుక మనకి ఈ ఫార్ములా యూస్ చేస్తాము. అలాగే 2 లైన్స్ l1x ప్లస్ m1y ప్లస్ n1 ఈక్వల్ టు 0 అండ్ l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈక్వల్ టు 0 ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి పాసింగ్ త్రూ హారిజిన్ అవుతుంది. అయితే కనుక ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే మనకి r స్క్వేర్ ఇంటూ l1 l2 ప్లస్ m1 m2 ఈక్వల్ టు n1 n2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ g fలు అనేవి ఏమవుతుందంటే పాసింగ్ త్రూ హారిజిన్ కాబట్టి మనకి ఈ వాల్యూస్ అనేవి 0 అవుతాయి. అంటే r స్క్వేర్ ఇంటూ l1 l2 ప్లస్ m1 m2 ఈక్వల్ టు ఇక్కడ మనకి సెంటర్ అనేది పాసింగ్ త్రూ హారిజిన్ కాబట్టి ఇక్కడ మనకి g f ప్లేస్లో 0 పెట్టినట్టయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే మన దీని రెండింటి మల్టిప్లై చేసినట్లయితే కనుక n1 n2 అవుతుంది. అంటే మన ఈ సర్కిల్ అనేది పాసింగ్ త్రూ హారిజిన్ అయితే కనుక g f ప్లేస్లో 0 పెట్టినట్టయితే కనుక మనకి ఈ కండిషన్ వస్తుంది. r స్క్వేర్ ఇంటూ l1 l2 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు n1 n2 అవుతుంది. నెక్స్ట్ మనం వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. Show that the points 4, 2 and 3, -5 are conjugate with respect to the circle x square plus y square minus 3x minus 5y plus 1 is equal to 0. మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి మనకి ఆ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ మీద పాయింట్స్ ఏమవుతుందంటే ఇక్కడ షో దట్ ది పాయింట్స్ 4, 2 అనేవి రెండు కూడా కాంజుగేట్ పాయింట్స్. అయితే అవి కాంజుగేట్ పాయింట్స్ అవుతాయో లేదో ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ షో దట్ ది పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఈ సర్కిల్ మీద కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఇది. అయితే గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ p ఆఫ్ x1, y1 ఈక్వల్ టు 4, 2 అలాగే q పాయింట్ వచ్చేసి x2, y2 ఈక్వల్ టు 3, -5 ఇచ్చారు. అయితే మనకి కనుక్కోవాల్సింది మనకి కాంజుగేట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు కాంజుగేట్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటంటే s12 ఈజ్ ఈక్వల్ టు 0. s12 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4, 2, 3, -5
4, 2, క్యూ పాయింట్ వచ్చేసి 3, -5. అలాగే జీ వాల్యూ వచ్చేటప్పుడు మనకి మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి జీ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 2g -3 కాబట్టి g ఏమవుతుందంటే ఇక్కడ -3/2 అవుతుంది. అలాగే f ఏమవుతుందంటే ఇక్కడ మనకి -5/2 అవుతుంది. f -5/2 -3/2 -5/2. ఇప్పుడు మనం దీన్ని ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ ఇప్పుడు మనకి S12 అంటున్నాము. ఇక్కడ మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది కాబట్టి మనకి S12 అంటే కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ x1 x2 + y1 y2 + g of x1 + x2 + f of y1 + y2 + c. అంటే ఇక్కడ మనకి ప్రూవ్ చేయమంది ఏంటంటే ఆ పాయింట్స్ అనేవి కాంజుగేట్ పాయింట్స్ అవునా కాదు ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి మనం ఇక్కడ =0 అని ప్రూవ్ చేస్తే కనుక ఆ కండిషన్కి ఆ పాయింట్స్ అనేవి కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అయితే మనకి ఇక్కడ షో దట్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ =0 అనేది తీసుకోము, S12నే తీసుకుంటాం. S12 మనం ఇక్కడ 0 అని ప్రూవ్ చేస్తే కనుక అవేమంటామంటే ఆ పాయింట్స్ని ఆ సర్కిల్ కాంజుగేట్ పాయింట్స్ అని చెప్తాము. అయితే మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే S12 మాత్రమే తీసుకోవాలి. S12 అంటే మనం నొటేషన్ ఫార్ములా అప్లై చేస్తే కనుక దీనిలో వాల్యూస్ని x1 x2 అంటున్నాం. x1 x2 అంటే దిస్ ఈజ్ పాయింట్ x1 y1, అలాగే ఈ పాయింట్ x2 y2 అవుతుంది. మనకి ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక x1 x2 అంటున్నాం అంటే 4 × 3 12 అవుతుంది. y1 y2 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే 2 × -5 -10 అవుతుంది. ఇక్కడ g వాల్యూ వచ్చేటప్పటికల్లా -3/2 కాబట్టి -3/2 x1 + x2 అంటున్నాము. x1 + x2 అంటే ఇక్కడ 4 + 3 అవుతుంది. అలాగే f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి -5/2 అవుతుంది. అంటే -5/2 y1 + y2. y1 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. y2 అంటే వాల్యూ ఇక్కడ -5 కాబట్టి 2 - 5. c వాల్యూ వచ్చేటప్పటికి మనకి సర్కిల్ ఈక్వేషన్లో c వాల్యూ 1 అవుతుంది అంటే +1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ ఇప్పుడు మొత్తానికి మనం 2 LCM తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 12 2s are 24 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ 1, అలాగే ఇక్కడ డినామినేటర్లో 1 కాబట్టి ఇక్కడ 2 × 12 24 అవుతుంది. అలాగే ఇక్కడ 2 × -10 అంటే 20 అవుతుంది. అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే కనుక 1 అవుతుంది కాబట్టి 1 అంటే 1 × 3 3 అయితే కనుక అక్కడ 3 × 4 + 3 అంటే 4 + 3 ఇక్కడ 7 × 3 ఎంత అవుతుందంటే వాల్యూ మనకి ఇక్కడ 21 అవుతుంది. అయితే ఇక్కడ మనం డైరెక్ట్గా వేయలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3 × 4 -12, అలాగే -3 × +3 -9, అలాగే ఇక్కడ దీని లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ -5 × 2 -10, అలాగే -+25. ఇక్కడ డినామినేటర్లో 1 ఉంటుంది అంటే 2 × 1 2 అవుతుంది. ఆ 2ని పైన న్యూమినేటర్తో మల్టిప్లై చేసినట్లయితే కనుక 2 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ 2 అనేది మనకి రైట్ సైడ్ తీసుకున్నట్లయితే వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు మొత్తం వాల్యూని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ మొత్తం 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో 25 + 2 27, అలా ఈ వాల్యూస్ మొత్తం మనకి సింప్లిఫై చేసినట్టయితే కనుక మనకి ఆ వాల్యూ ఎంత రావాలంటే ఇక్కడ మనకి 0 వస్తుంది. దీన్ని మొత్తం సింప్లిఫై చేయండి, వాల్యూ మొత్తం మనకి 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ ద పాయింట్స్ 1, 3 and 2, k ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² = 35 ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఏమన్నారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు. అదే కాంజుగేట్ పాయింట్స్ ఇచ్చేసారు విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² = 35. అయితే మనం ఇక్కడ కండిషన్ ఏమి యూజ్ చేయాలంటే ఇక్కడ S12 = 0 అంటే మనం S12 = 0 కండిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి షో దట్ అంటే కనుక S12 తీసుకుంటాము. ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు కాబట్టి మనం S12 = 0కి ఈక్వేట్ చేసి k వాల్యూ కనుక్కుంటాము. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్లో గివెన్ సమ్లో ఏమి ఇచ్చారో రాసుకుందాం. ఇక్కడ లేదా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే S = x² + y² -35 = 0. దిస్ ఈజ్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్. అలాగే లెట్ ద గివెన్ పాయింట్స్ బి, ఆ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ p = x1, y1 = 1, 3 ఇచ్చారు. అలాగే q పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x2, y2 = 2, 3 ఇచ్చారు. x2, y2 = 2, k అవుతుంది. ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 అయితే కనుక మనకి కండిషన్ ఏం తెలుసు అంటే ఇక్కడ S12 = 0 తెలుసు. ఆ నొటేషన్ అప్లై చేసినట్లయితే కనుక S12 = ఏమవుతుందంటే x1 x2 + y1 y2 + c = 0. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అనేది
పాసింగ్ త్రూ హారిజన్ కాబట్టి మనకి ఇక్కడ నోటేషన్ అనేది ఎలా అవుతుందంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ c అంటే ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్, c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x1 x2 అంటాం. x1 x2 అంటే ఇక్కడ 1 ఇంటూ 2 అవుతుంది. అలాగే y1 y1 అంటే ఇక్కడ వాల్యూ 3, అలాగే y2 వాల్యూ ఇక్కడ k అవుతుంది. అంటే ప్లస్ 3k మైనస్ అంటే c వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ -35 కాబట్టి ఇక్కడ -35 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 3k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ -33, అంటే 3k - 33 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3k - 33 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 3k ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 33 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 11 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ అంటే ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k కాబట్టి k ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 11 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, find the value of k if the points 4, 2 and k, -3 are conjugate points with respect to the circle. ఇప్పుడు మనకి సర్కిల్ అనేది ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి మనకి నోటేషన్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ. అయితే మనకి ఇక్కడ సొల్యూషన్ వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే ఇక్కడ let the equation of the circle is x square plus y square minus 5x minus plus 8y plus 6 is equal to 0. This is the given circle equation. అయితే let the given points be పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4, 2 and q is equal to k, -3. మన ఈ పాయింట్ మనం ఇక్కడ x1, y1 అలాగే q పాయింట్ మనం ఇక్కడ x2, y2 అనుకుందాము. అయితే కనుక మనకి నోటేషన్ ఏంటంటే ఇక్కడ k వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి మనం S12నే తీసుకుంటాము. S12 అంటే మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ నోటేషన్లో x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c. అంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం కండిషన్, ఎందుకంటే ఇక్కడ మనకి k వాల్యూ కనుక్కున్నాం అన్నారు కాబట్టి S12 ఈక్వల్ టు 0 నోటేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ x1 x2 అంటే కనుక ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక x1 అంటే ఇక్కడ 4 అవుతుంది. x2 వాల్యూ k కాబట్టి ఇక్కడ 4k అవుతుంది. అలాగే y1 y2 అంటే ఇక్కడ y1 వాల్యూ 2, y2 వాల్యూ -3 అంటే -6 అవుతుంది. ప్లస్ g వాల్యూ వచ్చేటప్పటికల్లా మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక 2g ఈజ్ ఈక్వల్ టు -5 కాబట్టి g ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -5/2 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ 8/2 అంటే 4 అవుతుంది. మన ఆ వాల్యూస్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 4k - 6 g వాల్యూ ఇక్కడ -5/2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 అంటే -5/2 ఇంటూ x1 అంటే వాల్యూ 4 కాబట్టి ప్లస్ x2 వాల్యూ ఇక్కడ k అవుతుంది. ప్లస్ f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 4 అవుతుంది. అంటే 4 ఇంటూ y1 ప్లస్ y2 అంటున్నాము. y1 అంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. అలాగే y2 అంటే ఇక్కడ వాల్యూ -3 అవుతుంది. ప్లస్ c వాల్యూ వచ్చేటప్పటికల్లా 6 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనం దీని మొత్తానికి 2 ఎల్సిఎం చేసినట్లయితే కనుక మనకి 8k - 12 -5 ఇంటూ 4 20 -5 ఇంటూ 4 -5k ప్లస్ 4 2 = 8 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ 2 - 3 అంటే -1 ఇంటూ 4 అంటే -4 అవుతుంది. మొత్తం వాల్యూని మనం ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 12 g ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా 2ని ఎల్సిఎం చేశాను. మరి ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేయండి. డైరెక్ట్గా 2తో ఎల్సిఎం చేసినట్లయితే కనుక మీకు ఈ వాల్యూ వస్తుంది. అంటే 8k - 12 -20 -5k -8 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనం దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ఎల్సిఎం చేశాను కాబట్టి దీన్ని మీరు సింప్లిఫై చేయండి. ఇక్కడ 8k - 5k అంటే 3k అవుతుంది. అలాగే -12 -20 -8 ప్లస్ 12 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి -28 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 3k ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది. అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 28/3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ kx ప్లస్ 3y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² ప్లస్ y² -2x -4y -4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ కాంజుగేట్ లైన్స్ ఇచ్చారు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ k వాల్యూ కనుక్కోవాలి. మనకి కాంజుగేట్ లైన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చేస్తా అంటే r² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈక్వల్ టు L1g ప్లస్ M1f మైనస్ N1 ఇంటూ L2g ప్లస్ M2f మైనస్ N2. మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి ఇక్కడ. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే let s is equal to x² ప్లస్ y² -2x -4y -4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు -2 అలాగే
g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ 2g ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే 2g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ 2f ఇది, దిస్ ఈజ్ 2f ఈజ్ ఈక్వల్ టు -4. c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ -4 అవుతుంది. రేడియస్ వచ్చేటప్పటికల్లా మనం దీనికి రేడియస్ అప్లై చేసినట్లయితే కనుక √g² + f² - c. g² అంటే వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ g వాల్యూ -2/2 అంటే 1 కాబట్టి 1² అంటే 1 అవుతుంది ఇక్కడ. అలాగే అంటే టోటల్గా g వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి -2/2 అంటే 1 అవుతుంది. అలాగే f వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి 4 కాబట్టి అంటే -4, అంటే 2f ఈజ్ ఈక్వల్ టు -4 కాబట్టి f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అక్కడ -2 అవుతుంది కాబట్టి -2² అంటే 4 అవుతుంది. అలాగే c వాల్యూ ఇక్కడ మైనస్ కాబట్టి c వాల్యూ -4, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ +4 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ √9 అవుతుంది. √9 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే 3 అవుతుంది. ఇక్కడ నేను ఇక్కడ డైరెక్ట్గా చేశాను కాబట్టి ఇక్కడ మీరు g, f వాల్యూస్ని ఇక్కడ నేను సాల్వ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ దాన్ని నోట్ చేసుకోండి. అక్కడ గివెన్ లైన్స్ ఆర్, మనకి ఇచ్చిన లైన్స్ ఏంటంటే ఇక్కడ kx + 3y - 1 = 0 అండ్ సెకండ్ లైన్ వచ్చి 2x + y + 5 = 0 ఆర్ కాంజుగేట్ లైన్స్. కాబట్టి మనం ఈ ఫస్ట్ లైన్ని కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనం దీన్ని ఫార్ములాలో కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి ఏమవుతుందంటే ఇక్కడ L1x + M1y + N1 = 0. అంటే మనం ఫస్ట్ లైన్ని L1x + M1y + N1 = 0తో కంపేర్ చేస్తాము. అలాగే సెకండ్ లైన్ని L2x + M2y + N2 = 0తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి L1 = k అవుతుంది, M1 = 3 అవుతుంది, N1 = -1 అవుతుంది. అలాగే L2 = 2 అవుతుంది, M2 = 1 అవుతుంది, N2 = 5 అవుతుంది. మనం దీన్ని రేడియస్ ఆల్రెడీ మనకి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మొత్తం వాల్యూస్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక r వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 3 కాబట్టి 3² అంటే 9 అవుతుంది. అలాగే L1 L2 అంటే వాల్యూ 2k అవుతుంది. అలాగే M1 M2 అంటే M1 వాల్యూ 3, అలాగే M2 వాల్యూ 1 అవుతుంది అంటే 3 అవుతుంది. ఈక్వల్ టు L1g అంటున్నాము. L1 అంటే ఇక్కడ వాల్యూ k అవుతుంది. g వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ -1 అవుతుంది కాబట్టి ఇక్కడ -k అవుతుంది. ప్లస్ M1 వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ 3 ఇంటూ f అంటే వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ వాల్యూ 4, f వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి 2f ఈజ్ ఈక్వల్ టు -4 కాబట్టి f వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ -2 వచ్చింది. అంటే -2 ఇంటూ ఇక్కడ 3 అయితే -6 అవుతుంది. అలాగే N1 అంటే ఇక్కడ వాల్యూ -1 కాబట్టి ఇక్కడ +1 అవుతుంది. అలాగే L2g అంటే L2 వాల్యూ 2, అలాగే g వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ -1 వచ్చింది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2 అవుతుంది. అలాగే M2f అంటే M2 వాల్యూ 1, f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి -2 వచ్చింది కాబట్టి -2 అవుతుంది ఇక్కడ. అలాగే N2 వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ 5 కాబట్టి -5 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 9 × 2k + 3 9 × 2k + 3 = -k -5 అవుతుంది. ఇక్కడ -2 -2 -4 -4 -5 -9 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తే 9 × 2k + 3 = -k -5 × -9 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం 9తో మల్టిప్లై చేసినట్లయితే కనుక 18k + 27 ఇక్కడ మనం -9 లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక -9k -45. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక 18k - 9k అంటే 9k లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాను, అలాగే 25ని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక -27 అవుతుంది. అంటే 18k - 9k అంటే 9k అవుతుంది. ఈక్వల్ టు 45 - 27 అంటే ఇక్కడ మనకి వాల్యూ వచ్చేటప్పటికి 18 అవుతుంది. అంటే k = 18/2 అంటే ఎంత వస్తుందంటే 18/9 అయితే కనుక 18లో 2 టైమ్స్ 9 టేబుల్ 18లో 2 టైమ్స్ పోతుంది. అంటే k = ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ x² + y² = a² with respect to the circle x² + y² = b² అయితే టచెస్ ది సర్కిల్ x² + y² = c² అయితే దెన్ ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ a, b, c ఆర్ ఇన్ GP అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే a, b, c అనేవి GP సిరీస్లో ఉన్నాయని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అయితే గివెన్ సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ లెట్ p ఆఫ్ x1, y1 బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అయితే మనకి 3 సర్కిల్స్ ఇచ్చారు. ఆ 3 సర్కిల్స్ అనేవి ఏమవ్వాలంటే ఇక్కడ ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ x² + y² = a² with respect to the circle సెకండ్ సర్కిల్ అండ్ టచెస్ ది సర్కిల్ x² + y² = c². ఇప్పుడు మనం దీన్ని డయాగ్రమెటిక్గా చూసినట్లయితే కనుక ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే పోలార్ యొక్క పాయింట్ అనేది మనకి ఫస్ట్ సర్కిల్ మీద ఉండాలి.
పోలార్ ఆఫ్ ఏ పాయింట్ అనేది ఫస్ట్ సర్కిల్ మీద ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్. ఆ ఫస్ట్ సర్కిల్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్. ఆ ఫస్ట్ సర్కిల్ మీద అక్కడ మనకి పాయింట్ పి ఆఫ్ x1 కామా y1, ఆ పాయింట్ పి ఆఫ్ x1 కామా y1 అవుతుంది. ద పోలార్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది ఫస్ట్ సర్కిల్ అంటే పి ఆఫ్ x1 కామా y1 అనేది ఫస్ట్ సర్కిల్ మీద ఉంది. విత్ రెస్పెక్ట్ టు ది సెకండ్ సర్కిల్ టచెస్ ది సర్కిల్ అన్నారు. అంటే సెకండ్ సర్కిల్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ ఏ పాయింట్ కాబట్టి ఇక్కడ మనం పీ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్కి టాంజెంట్ లైన్ డ్రా చేస్తే కనుక టాంజెంట్ లైన్ డ్రా చేసాము. ఇప్పుడు మనం ఈ టాంజెంట్స్ లైన్స్ని డ్రా చేసినప్పుడు ఇలా సర్కిల్ అనేది ఈ లైన్ టచ్ అవుతుంది. దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అనేది ఇక్కడ సెకండ్ సర్కిల్ అవుతుంది. అలాగే అండ్ టచెస్ ది సర్కిల్ అంటే ఈ సెకండ్ సర్కిల్ అనేది థర్డ్ సర్కిల్ని టచ్ అవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ థర్డ్ సర్కిల్. థర్డ్ సర్కిల్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ థర్డ్ సర్కిల్. అంటే ఈ లైన్ అనేది థర్డ్ సర్కిల్ని టచ్ అవ్వాలి కాబట్టి ఈ సర్కిల్ అనేది థర్డ్ సర్కిల్ని టచ్ అయింది ఇక్కడ. ఈ లైన్ అనేది థర్డ్ సర్కిల్ని టచ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ దీన్ని ఫస్ట్ సర్కిల్ ఏమవుతుందంటే ఇక్కడ ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ అంటే దిస్ ఈజ్ పోలార్ లైన్ అయితే కనుక ఇది ఏమవుతుందంటే దానికి పోల్ అవుతుంది కాబట్టి ఇది పోలార్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ద పోలార్ ఆఫ్ ఏ పాయింట్ అంటే పోలార్ యొక్క పాయింట్ అనేది ఫస్ట్ సర్కిల్ మీద ఉంది. విత్ రెస్పెక్ట్ టు ది సెకండ్ సర్కిల్ అంటే సెకండ్ సర్కిల్ మీద పోలార్ లైన్ తీసుకున్నాము. అలాగే టచెస్ ది సర్కిల్ థర్డ్ సర్కిల్ని టచ్ అవ్వాలన్నారు కాబట్టి ఇక్కడ ఈ లైన్ అనేది పోలార్ లైన్ అనేది థర్డ్ సర్కిల్ని టచ్ అవుతుంది. అయితే కనుక మనకి ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే ఇక్కడ ఏ కామా బి కామా సి అనేవి జీపీలో ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాము. ఇప్పుడు మనకి సొల్యూషన్లో చూసినట్లయితే కనుక లెట్ పి ఆఫ్ x1 కామా y1 బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. పి ఆఫ్ x1 కామా y1 అనేది ఫస్ట్ సర్కిల్ మీద పాయింట్ అయితే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ x1 కామా y1ని ఫస్ట్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే లెట్ సెకండ్ సర్కిల్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ సెకండ్ సర్కిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే సెకండ్ సర్కిల్ ఏమవుతుందంటే ది పోలార్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకు పోలార్ అనే లైన్ సెకండ్ సర్కిల్ మీద ఉంది అండ్ పోల్ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ అంటే ది పోలార్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సెకండ్ సర్కిల్ ఈజ్ ఏమవుతుందంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మనకి s1 అనేది నోటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ xx1 ప్లస్ y1 మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో రాసుకున్నట్లయితే కనుక దీన్ని x1x ప్లస్ y1y మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు మనకి ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి థర్డ్ సర్కిల్ వచ్చేటప్పటికల్లా ఏమి ఇచ్చారంటే ఇక్కడ గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఈజ్ థర్డ్ సర్కిల్. ఆ థర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఏమవుతుందంటే 0,0 అవుతుంది. అలాగే రేడియస్ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే సి అవుతుంది. అయితే మనకి ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారంటే గివెన్ దిస్ పోలార్ ఈక్వేషన్ అంటే ఈ పోలార్ ఈక్వేషన్ అనేది దేని టచ్ అవ్వాలి అంటున్నారంటే థర్డ్ సర్కిల్ని టచ్ అవ్వాలి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి టచెస్ ది సర్కిల్ అయితే కనుక మనకి కండిషన్ దిస్ ఇస్ థర్డ్ సర్కిల్ మనకి టచెస్ ది సర్కిల్ కండిషన్ కాబట్టి మనకి ఏమవ్వాలంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అనేది థర్డ్ సర్కిల్ మీద అవ్వాలి. కాబట్టి కండిషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ డి అనేది మనం థర్డ్ సర్కిల్ మీద ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ డి అవుతుంది. అయితే రేడియస్ ఈజ్ ఈక్వల్ డి అంటే మనకి ఏం చేస్తారంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. సెంటర్ టు ది లైన్ అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ సి అంటే రేడియస్ అనేది మనకి ఇక్కడ థర్డ్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుందంటే ఇక్కడ సి అవుతుంది. అలాగే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి మనకి ఇచ్చిన లైన్ అంటే అక్కడ మనకి మోడ్లెస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x1x ప్లస్ ఆల్రెడీ మనకి ఇందాక కనుక్కున్నాం. ఆ లైన్ ఏంటంటే ఇక్కడ x1x ప్లస్ y1y మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుందంటే సెకండ్ సర్కిల్ యొక్క పోలార్ లైన్ ఈక్వేషన్ కాబట్టి ఆ పోలార్ లైన్ ఇది థర్డ్ సర్కిల్ అనేది టచ్ అవుతుంది కాబట్టి ఆ లైన్ దాని మీద ఉంది కాబట్టి లైన్ తీసుకుంటాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏఎక్స్1 అంటే x1 పాయింట్ y1 పాయింట్ ఇక్కడ 0,0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏఎక్స్1 అంటే ఇక్కడ x1 వాల్యూ అంటే ఏ వాల్యూ x1 అవుతుంది ఇంటూ 0 అవుతుంది వాల్యూ మొత్తం. బీవై1 అంటే ఇక్కడ బీ వాల్యూ y1 అవుతుంది y1 ఇంటూ 0 వాల్యూ 0 అవుతుంది. సి వాల్యూ వచ్చేటప్పటికి మనకి మైనస్ బీ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ x1 అవుతుంది బీ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 లైన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు x1 బీ ఈజ్ ఈక్వల్ టు y1 అవుతుంది. మనకి ఆ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మోడ్లెస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో అప్లై చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మైనస్ బీ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే వాల్యూ మనకి ఫస్ట్ సర్కిల్ నుంచి
రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ నుంచి ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి ఆ ఏ స్క్వేర్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే ఇక్కడ మోడ్ ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఆ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 2a అవుతుంది. దిస్ ఈజ్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ బీ స్క్వేర్ బై ఏ అవుతుంది. అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ ఏసీ అవుతుంది. దిస్ ఈజ్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. మనకి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే కనుక కండిషన్ ఏంటంటే మనకి జీపీ సిరీస్లో ఉందని చెప్పొచ్చు. కాబట్టి మనకి ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసాము. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి ఇన్వర్స్ పాయింట్ అలాగే మిడ్ పాయింట్ ఆ కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. అలాగే నెక్స్ట్ ఫర్దర్ ఎక్సర్సైజ్ కూడా గురించి కూడా మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.